హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీ డాడీ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా, సాఫ్ట్గా, టేస్టీగా కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సింపుల్గా అయిపోతుందండి కేకు. ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా. ముందుగా చిన్న గిన్నెని తీసుకొని అందులో నెయ్యి వేసి కొంచెం వేడెక్కాక గోధుమ నూకని అందులో వేయాలి. మనకి చిన్న కావాలంటే చిన్న కేక్ చేసుకోవచ్చు. కొలతలను బట్టి చేసుకోండి. నూకని 2 గ్లాసులు వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. వాటిని బాగా వేపండి. అంటే అది గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేపేసి ఒక ప్లేట్లో తీసేసుకోండి. తరువాత జీడిపప్పు, కిస్మిస్, బాదాము వేసి బాగా వేయించండి నెయ్యిలో. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉన్నా సరే వేసుకోవచ్చండి. వీటిని కూడా గోల్డెన్ కలర్లో బాగా వేయించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఈ కొలతను మిస్ చేసుకోకండి, లేకపోతే కేక్ కాస్త పాయసం అయిపోతుంది. అదేనండి, వాటర్ కొంచెం ఎక్కువైపోతే కేక్ అనేది సాఫ్ట్గా థిక్గా రాదు కదా, అందుకే అలా అన్నాను. మనం ఫస్ట్ 2 గ్లాసులు గోధుమ నూక తీసుకున్నాం కనుక అక్కడ 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. 2 గ్లాస్ పంచదార వేసుకోవాలండి. వాటర్ని బాగా మరిగించండి. మీకు ఇంట్లో కేక్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా, లేక బయట కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. నేనైతే కేక్లో ఎటువంటి ఫుడ్ యూజ్ చేయలేదండి. ఓన్లీ ఇంట్లో చిలకలు ఉన్నాయి, అంటే బారసాలకి గట్రా యూజ్ చేస్తారు కదా, ఆ చిలకల్ని వాటర్లో వేసానండి. చూడండి, పింక్ కలర్లోకి వస్తుంది. నా పిచ్చి తెలివితేటలల్లో ఇలాంటి వీటికి ఉపయోగిస్తానండి. బయట కొన్న కలర్స్ గట్రా యూజ్ చేస్తే అందులో కెమికల్స్ గట్రా ఉంటాయి కదండి, అందుకే అది యూజ్ చేయలేదు. తర్వాత 2 యాలకులను కొట్టి అందులో వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ని బాగా మరిగించండి. తర్వాత 1 గ్లాసుడు పాలు తీసుకొని అందులో వేయండి. గోధుమ నూకని ఏ గ్లాస్తో తీసుకున్నామో వాటితో 2 గ్లాసులు పంచదారని తీసుకొని బాగా కలుపుకోవాలండి రెండింటిని కూడా. ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలో ఆ 2 మిశ్రమాన్ని అందులో వేయండి. ఇక్కడే అసలైనది ఉందండి. ఉండలు కట్టకుండా చాలా నీట్గా స్మూత్గా కలుపుతూ ఉండండి. అప్పుడే కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి, సాఫ్ట్గా. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఇది. ఇక్కడ మాత్రం చూడండి, ఈ మిశ్రమం ఇలా ఉండాలి, థిక్గా రావాలి కలుపుతుంటే. ఇది ఉడికే వరకు వెయిట్ చేద్దాము. వాసన అయితే చాలా బాగా వస్తుందండి. కాస్త నెయ్యిని అందులో వేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల్లో సింపుల్గా అయిపోతుందండి ఇంట్లోనేని, ఎటువంటి కష్టం లేకుండా. ఇలా థిక్గా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేయండి. వాటిలో ఈ మిశ్రమాన్ని వంపుకోండి. ఒక స్మూత్గా రౌండ్గా వచ్చేటట్టు షేపులో ఇలా చేత్తో కానీ గరిటెతో కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా అద్దుకోండి. వాటిపైన మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదాన్ని పేర్చుకోండి. చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుందండి. కాసేపు చల్లారనివ్వండి. ఇలాంటి ఈజీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారు కదా, సింపుల్గా ఇంట్లోనే 5 మినిట్స్లో తయారైపోయిందండి కేకు. ఇంత సడన్గా కేక్ ఎందుకు అనుకుంటున్నారా, మా అక్క వాళ్ళ బాబు బర్త్డే అండి, వాడి కోసం కేక్ని ఇంట్లోనే చేసాము. ఎలా సెలబ్రేట్ చేసామనేది మన ఛానల్లో ఉంది, చూసేయండి. కేక్ ఎలా ఉందో కంపల్సరీగా చూసి కామెంట్లో తెలియజేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.